హే హలో మోస్ మన వన్ పీస్ లో అయితే ఎన్నో గ్రేట్ క్యారెక్టర్స్ కి ఎన్నో గ్రేట్ ఐకానిక్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. కానీ మన జోరో దగ్గర అయితే ఒక ఐకానిక్ మూమెంట్ ఉంది. ఆ ఐకానిక్ మూమెంట్ అనేది మన జోరోని జస్ట్ ఒక స్వాట్స్మెన్ నుండి ఒక లెజెండరీ మ్యాన్ లాగా అయితే చేసింది. ఇప్పటికే వన్ పీస్ ఫ్యాన్స్ అందరూ ఆ గ్రేట్ ఐకానిక్ మూమెంట్ అయితే ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. అదే నథింగ్ హ్యాపెన్ సీన్. మనం ఈ రోజు వీడియోలో అయితే మన జోరో ఈ డైలాగ్ చెప్పడానికి కారణం అండ్ అలాగే థ్రిల్లర్ బాక్ లో కొన్ని మెయిన్ సీన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ఎర్రగా చేసేయండి. ఆల్రెడీ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక గైస్ ఎటువంటి ఆలస్యం లేకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. లెట్స్ గో. ఫస్ట్ అయితే మన లూఫీ గెకో మోరియా దగ్గర ఉన్న మన బ్రూక్ షాడో ని ఫ్రీ చేయడం కోసం అయితే గెకో మోరియాతో అయితే ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ లో మన లూఫీ వేరే షాడోస్ ని తనలోకి తీసుకుని నైట్ మేర్ లూఫీ అనే ఫామ్ తో గెకో మోరియా దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ జాంబీ అయిన ఓర్స్ తో అయితే ఫైట్ చేస్తాడు. ఫైనలీ ఆ ఫైట్ లో అయితే మన లూఫీ గెకో మోరియా ఫైనల్ ఫామ్ ని అండ్ అలాగే ఓర్స్ ని అయితే ఓడించేస్తాడు. తర్వాత అందరి షాడోస్ వారి దగ్గరికి అయితే వచ్చేస్తాయి. బట్ మన లూఫీ తన కొత్త ఫామ్ వల్ల అయితే ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకుంటాడు. దానితో మన లూఫీ అయితే అక్కడే పడిపోతాడు. తర్వాత బెట్లోమియర్ కుమా 7 వారార్స్ ఒకడైతే అక్కడికి వస్తాడు. వచ్చి రాగానే మన లూఫీని వేసేస్తా అని అయితే చెప్తాడు. తర్వాత అందరూ మన కుమాన్ అయితే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ అక్కడ ఉండే 7 వార్లాట్స్ లో ఒకడు కదా, ఎవరు తనకైతే డామేజ్ చేయలేకపోతారు. అప్పుడే మన కుమా తన పవర్స్ ని యూజ్ చేసి ఒక బ్లాస్ట్ అయితే చేస్తాడు. దాని తర్వాత మన జోరో కుమా షోల్డర్ దగ్గర అయితే డామేజ్ చేస్తాడు. దాంతో అయితే మన కుమా ఒక పాసిఫిస్ట్ అని అయితే రివీల్ అవుతుంది. దాని తర్వాత అయితే మన జోరో రియలైజ్ అవుతాడు ఎంత కష్టపడినా కుమార్ ఏమి చేయలేడనేసి. తర్వాత అయితే మన జోరో తన కెప్టెన్ నే కాపాడలేని వాడు తన గోల్స్ ఎలా రీచ్ అవుతాడు అనుకుంటాడు. దానితో మన జోరో తన కెప్టెన్ బదులు తనని చంపమని అయితే కుమాక్ చెప్తాడు. ఆ మధ్యలో మన సాంజీ వచ్చి తనని కూడా చంపమంటాడు. బట్ మన జోరో మన సాంజీ నాకౌట్ చేసి పడబెట్టేస్తాడు. తర్వాత అయితే మన కుమా లూఫీలో ఉన్న మొత్తం పెయిన్ బయటికి తీసి లిటిల్ బిట్ అయితే జోరోకి ఇస్తాడు. బట్ మన జోరో ఆ లిటిల్ బిట్ ని తట్టుకోలేక కింద పడిపోతాడు. దానితో మన కుమా జోరోనైతే తక్కువ అంచనా అయితే వేస్తాడు. బట్ మన జోరో అయితే లూఫీ యొక్క మొత్తం పెయిన్ అయితే తనలోకి తీసుకుంటాడు. అప్పుడు మన జోరో చావు వరకు అయితే వెళ్తాడు. దాని తర్వాత మన కుమా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ అయితే మనోళ్ళకి అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మనోళ్ళందరూ నిద్రలేస్తారు. తర్వాత మన లూఫీ అయితే తనలో ఏం పెయిన్ లేదనేసి డాన్స్ చేస్తాడు. మన డాక్టర్ చాబర్ అయితే షాక్ అయిపోతాడు. అప్పుడే మన సాంజీ లేచి జోరో వైపు అయితే పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు జోరో చుట్టత్తా రక్తం చెల్లా చెదురుగా పడి ఉంటుంది. తన మీద కూడా రక్తం ఎలా పడితే అలా ఉంటుంది. అప్పుడు మన సాంజీ ఏమైందనేసి అడగగా మన జోరో అయితే నథింగ్ హ్యాపెండ్ అని అయితే చెప్తాడు. మన జోరో నథింగ్ హ్యాపెండ్ సీన్ తన కెప్టెన్ పైన ఉన్న లాయల్టీకి చిహ్నంగా అయితే మిగిలిపోతుంది. ఇంతవరకు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్.